ముంబై అంటే మాఫియా పేరు వినిపించేది ఒకప్పుడు. దాని నుంచి బయటపడి మెల్లిగా ఏదోలా బతికేస్తున్న ముంబైని ఒకడు ఏలేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడో జైల్లో ఉండి ఇక్కడ చక్రం తిప్పుతూ అండర్ వరల్డ్ కి నయా డాన్ గా మారాడు. మాఫియా లేదు, ఇక రాదు అని ఊపిరి పీల్చుకుంటున్న ముంబైకి మళ్లీ భయాన్ని పరిచయం చేస్తున్నాడు. అతడే లారెన్స్ బిష్నోయ్. బాలీవుడ్ ను వరుసగా టార్గెట్ చేస్తూ సెలబ్రిటీలకు మళ్లీ నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నాడు. ముంబైలో మాఫియా మళ్లీ యాక్టివ్ అయిందా? బాలీవుడ్ ఏమంటోంది? లారెన్స్ బిష్నోయ్ ముంబైని వణికిస్తున్న పేరు. ముంబైలో మళ్లీ యాక్టివ్ అయిన మాఫియా. బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్న బిష్నోయ్ గ్యాంగ్. బిష్నోయ్ గ్యాంగ్ తో సెలబ్రిటీలకు నిద్రలేని రాత్రులు. బాలీవుడ్ ను బిష్నోయ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? బిష్నోయ్ మరో దావూదులా మారిపోతున్నాడా? బిష్నోయ్ దావూదులో కామన్ గా కనిపిస్తోంది ఏంటి? ఎవరి లారెన్స్ బిష్నోయ్? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ముంబై దేశ ఆర్థిక రాజధాని. కళలకు, అవకాశాలకు, ఆశలకు, ఆశయాలకు నిలయం. అలాంటి ముంబైకి అండర్ వరల్డ్ రూపంలో చీకటి కోణం ఉంది. ఆధిపత్య పోరుకు, రక్తపాతానికి మహానగరం చాలాసార్లు మౌన సాక్షిగా మారింది. 1970 నుంచి దాదాపు 30 ఏళ్లు అండర్ వరల్డ్ ఆడించినట్టు ఆడింది ముంబై. కరీం లాలా నుంచి వరదరాజన్ మొదలయ్యార్, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్, అరుణ్ గౌలీ, అమర్ నాయక్, ఇలా ఎంతో మంది అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలారు. వాళ్లలో దావూద్ పేరు చెప్తే ముంబై ఇప్పటికీ ఉలిక్కి పడుతూ ఉంటుంది. చాలా ఏళ్ల ప్రయత్నాలు, వ్యూహాల తర్వాత ముంబై నుంచి మాఫియాను దూరం చేశారు పోలీసులు. ఇక ఏదోలా మెల్లగా బతికేయొచ్చని అనుకుంటున్న టైంలో ఒక్కడు సవాల్ విసురుతున్నాడు. అలా ఇలా కాదు, మరో దావూద్లా ఎదుగుతున్నాడు. అతడే లారెన్స్ బిష్నోయ్. అచ్చు దావూద్లా నేర సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ, విస్తరిస్తూ ముంబై వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. గతంలో దావూద్ పేరు చెప్తే బాలీవుడ్ వణికిపోయేది. ఇప్పుడు బిష్నోయ్ కూడా అలాంటి భయమే క్రియేట్ చేస్తున్నాడు. కొన్ని నెలలుగా స్టార్ సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతోంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే హత్య చేస్తామని బెదిరించడమే కాదు, డైరెక్ట్ గా సెలబ్రిటీల ఇళ్లే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన గ్యాంగ్ అతన్ని హత్య చేస్తామంటూ బెదిరించింది కూడా. దీంతో బాలీవుడ్ యాక్టర్లను బిష్నోయ్ భయం వెంటాడుతోంది. జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలను వణికిస్తోంది. ధురంధర్ మూవీ సూపర్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న రణ్వీర్ సింగ్ ను బిష్నోయ్ గ్యాంగ్ బెదిరించింది. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి, లేదంటే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రణ్వీర్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రణ్వీర్ సింగ్ మాత్రమే కాదు, అమీర్ ఖాన్, షారుఖ్ లాంటి హీరోలకు కూడా బెదిరింపు కాల్స్, మెసేజ్లు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై ఏకంగా కాల్పులు జరిపిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 1 తెల్లవారుజామున ముంబైలోని జూహులో రోహిత్ శెట్టి నివాసంపై దుండగులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేయగా దీని వెనక బిష్నోయ్ ప్రధాన అనుచరుడు శుభం లోంకర్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో బాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం స్టార్ట్ అయింది. నిజానికి కొన్నేళ్లుగా బిష్నోయ్ గ్యాంగ్ పేరు బాలీవుడ్ చుట్టూ తిరుగుతోంది. దీంతో అండర్ వరల్డ్ మళ్లీ అవతరించబోతోందా అనే అనుమానం, ఆందోళన మొదలైంది. ఒకప్పుడు అండర్ వరల్డ్ చేతిలో కీలు బొమ్మలా కనిపించేది బాలీవుడ్. ఆ తర్వాత తగ్గింది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ కు వచ్చిన బెదిరింపు ఘటన బాలీవుడ్ ను మరోసారి అలర్ట్ చేసింది.
హీరో సల్మాన్ కు బెదిరింపులు వచ్చిన కొత్తలో బిష్నోయ్ పేరు పెద్దగా వినిపించింది. కృష్ణజింక కేసుకు సంబంధించి 2018లో సల్మాన్ ను చంపేస్తామని వార్నింగులు వచ్చాయి. అతని ఇంటి దగ్గర రెక్కీ చేసిన ఘటన కూడా బయటపడింది. 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సల్మాన్ తో స్నేహం చేస్తున్నారని కెనడాలో సింగర్ గిప్పీ గ్రేవాల్ ఇంటిపై దాడి జరిగింది. తర్వాత బాబా సిద్దికీ హత్య బాధ్యత కూడా ఈ గ్యాంగ్ తీసుకుంది. మునావర్ ఫారూఖీ, కపిల్ శర్మ లాంటి ప్రముఖుల పేర్లు కూడా బెదిరింపుల జాబితాలో వినిపించాయి. గతంలో సల్మాన్ ఇంటి దగ్గర, ఇప్పుడు డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక రణ్వీర్ సింగ్ కు బెదిరింపులు రావడంతో మరో కొత్త మలుపు తిరిగింది. లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అయితే బయట జరిగే ఈ సంఘటనలు మరింత భయపెడుతున్నాయి. ఇకటు బిష్నోయ్ ముఠా కోసం పనిచేస్తోన్న లేడీ డాన్ ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బిష్నోయ్, హషీం బాబా ముఠాలకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతర్కు ఈమె స్నేహితురాలు. అప్పుడు దావూద్, ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్, ఇద్దరికీ తెలిసింది నేరాలే. మాఫియాను విస్తరించడంలో ఇద్దరి మధ్య ఎన్నో పోలికలు. పంజాబ్కు మాత్రమే పరిమితమైన బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు సగం ప్రపంచానికి పాకింది. దేశాన్ని భయపెడుతోంది. ఇంతకీ ఎవరి లారెన్స్ బిష్నోయ్? మారుమూల గ్రామంలో పుట్టిన ఈ గ్యాంగ్స్టర్ నేర ప్రపంచాన్ని ఎలా ఏలుతున్నాడు? అసలు ఇప్పుడు బాలీవుడ్ను ఎందుకు టార్గెట్ చేశాడు? ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్నాడు. కటకటాల వెనక నుంచే ముఠాను ఆపరేట్ చేస్తున్నాడు. లారెన్స్ పై దాదాపు 70 కేసులు ఉన్నాయి. కొన్నేళ్లుగా అతను జైల్లోనే ఉన్నాడు. అయితే జైలులోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా ఎప్పుడూ తన అనుచరులతో టచ్ లో ఉంటాడని తెలుస్తోంది. పొలిటీషియన్లనే కాదు, బాలీవుడ్ ని కూడా ఒంటి చేత్తో వణికిస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివి పంజాబ్ యూనివర్సిటీ డిఏవి కాలేజీలో చేరి అక్కడే నేషనల్ రేంజ్ అథ్లెట్ గా, స్టూడెంట్ లీడర్ గా ఎదిగాడు. లా పూర్తి చేశాక గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్స్టర్ తో పరిచయం పెంచుకుని సంఘ వ్యతిరేక శక్తిగా మారాడు. గ్యాంగ్ వార్ లో ప్రియురాలు సజీవ దహనం కావడంతో హార్డ్ కోర్ క్రిమినల్ గా మారాడు. గోల్డ్ బ్రార్, సచిన్ థాపర్, అల్మోనో బిష్నోయ్, విక్రమ్ జిత్ సింగ్, కాలా జాత్రి, కాలా రాణా ఈ క్రిమినల్స్ సాయంతో గ్యాంగ్ ను నిర్వహిస్తూ ఉన్నాడు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్ తో పాటు అమెరికా, అజర్బైజాన్, పోర్చుగల్, అరబ్, రష్యా వరకు కూడా ఈ గ్యాంగ్ విస్తరించింది. సోషల్ మీడియా వేదికగా యువకులకు గాలం వేసి తమ గ్యాంగులో చేర్చుకుంటుంది ఈ గ్యాంగ్. దావూద్ ఇబ్రాహీం, బిష్నోయ్ గ్యాంగ్ ఇద్దరికి చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరు దోపిడీ చేసే వ్యవహారం. 1986 దావూద్ పారిపోయి భారతదేశం నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు చేశాడు కాబట్టి పాకిస్తాన్లో దాక్కున్నాడు. లారెన్స్ బిష్నోయ్ భారతదేశం తరఫున ఏ వ్యతిరేకం చేయట్లేదో ఒక రెప్యుటేషన్ ఉన్నది కాబట్టి సింపుల్గా ఒక క్రిమినల్ లాగా చూస్తున్నారు. కానీ ఇద్దరి మధ్యన పోలికలు, దోపిడీ, గ్యాంగ్ యాక్టివిటీలు, చావులు, మర్డర్లు ఘోరంగా చేస్తున్నారు. తప్పకుండా కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ చాలా మంది మాత్రం సఫర్ అవుతున్నారు. బిష్నోయ్ గ్యాంగ్ లో 700కు పైగా షూటర్లు ఉన్నారని, వారిలో 300 మంది పంజాబ్ కు చెందినవారని తెలుస్తోంది. లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ సహా మొత్తం 16 మంది గ్యాంగ్స్టర్లపై ఇప్పటికే ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. గోల్డీ బ్రార్ కెనడా, పంజాబ్, ఢిల్లీలో ముఠాలను నిర్వహిస్తూ ఉన్నాడు. రోహిత్ గోద్రా రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరబ్ కంట్రీలోని ముఠాలను పర్యవేక్షిస్తూ ఉంటాడు. అన్మోల్ బిష్నోయ్ పోర్చుగల్, అమెరికా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్కు కమాండ్గా ఉన్నాడు. ఈ ముఠాకు మధ్యప్రదేశ్లోని మాల్వా, మీరట్, ముజఫర్ నగర్, యూపీలోని అలీగఢ్, బీహార్లోని ముంగేర్, ఖగారియా నుంచి ఆయుధాలు వచ్చి చేరుతూ ఉంటాయి.
ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్ ను ఏలిన దావూద్లా ఇప్పుడు బిష్నోయ్ కనిపిస్తున్నాడు. బాలీవుడ్ ని టార్గెట్ చేసేది కూడా అందుకే. ఒకప్పుడు దావూద్ కనుచూపులతోనే బాలీవుడ్ నడిచేది. ఇప్పుడు ఆ స్థానం కోసం బిష్నోయ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తుందా అంటే అవును అనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. నిజానికి దావూద్, బిష్నోయ్ నేర ప్రవృత్తి ఒకేలా కనిపిస్తుంది. చిన్న చిన్న నేరాలు చేస్తూ దావూద్ అండర్ వరల్డ్ డాన్ గా ఎదిగాడు. బిష్నోయ్ క్రిమినల్ కెరియర్ దాదాపు సేమ్. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ను హ్యాండిల్ చేసేవాడు అంతే. ఎప్పుడూ నేరుగా హత్య చేయించింది లేదు. భయం క్రియేట్ చేసి ఆ భయం చుట్టూ ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇప్పుడు బిష్నోయ్ కూడా అంతే. జైల్లో ఉంటున్నాడు. తన గ్యాంగ్ కు డైరెక్షన్స్ ఇచ్చి పని పూర్తి చేయించి భయం సృష్టిస్తున్నాడు. ఇలా బిష్నోయ్ ఇప్పుడు మరో దావూద్లా అనిపిస్తున్నాడు. ఇదే ముంబైని భయపెడుతోంది.